సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టండి. ఆత్మకూరు ఎమ్మెల్యే మేకపాటి విక్రమ్ రెడ్డి. సీఎం జగన్తోనే అభివృద్ధి, సంక్షేమం. బట్టెపాడులో ముమ్మర ఎన్నికల ప్రచారం నిర్వహించిన ఎమ్మెల్యే మేకపాటి, సంక్షేమం అంటే వైఎస్ఆర్సీపీ ప్రభుత్వమని, నమ్మకం అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని ప్రజలందరూ నమ్ముతారని, గడిచిన 5 సంవత్సరాల్లో జగనన్న అందచేసిన సంక్షేమాన్ని చూసిన ప్రజలందరూ మళ్లీ సంక్షేమ ప్రభుత్వానికి పట్టం కట్టాలని ఆత్మకూరు శాసనసభ్యులు మేకపాటి విక్రమ్ రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని బట్టేపాడు గ్రామంలో ముమ్మరంగా ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఎమ్మెల్యే మేకపాటికి అక్కడి ప్రజలు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఇంటింటికి వెళ్లిన ఆయన 5 ఏళ్లలో ప్రభుత్వం ప్రజలకు చేసిన మేలును వివరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో 99% హామీలు నెరవేర్చిన గొప్ప నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని, కుల, మత, రాజకీయ పార్టీలకు అతీతంగా పథకాలు అందించిన తీరు దేశానికే ఆదర్శమన్నారు. ప్రభుత్వం అమలు చేసిన పథకాల ద్వారా అన్ని వర్గాల్లోని ప్రజలకు లబ్ధి జరిగిందన్నారు. ప్రజలకు చేస్తున్న మంచిని చూసి ఓర్వలేకనే ప్రతిపక్షాలు, ఎల్లో మీడియా లేనిపోని ఆరోపణలతో ప్రభుత్వంపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నాయని, వాటిని మనమంతా తిప్పికొట్టాలన్నారు. రాష్ట్రంలోని ప్రజలు మరింత బాగుండాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీనే అధికారంలోకి రావాలన్నారు. ప్రజా సంకల్ప పాదయాత్ర ద్వారా ప్రజలందరి కష్టాలు తెలుసుకున్న ముఖ్యమంత్రి జగనన్న మేనిఫెస్టోను దేశంలోనే అందరూ హర్షించారని, ఆయన అమలు చేసిన తీరుతో వారు సైతం పథకాలను అమలు చేసేందుకు సన్నాహాలు చేశారని, అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మోసం చేయడం జగనన్నకు తెలియదని, ఆయన చేయగలిగింది మాత్రమే చెబుతాడని అన్నారు. 2014, 2019లో 600 హామీలిచ్చిన చంద్రబాబు వాటిలో ఎన్నింటిని నెరవేర్చారో మీ వద్దకు ఓటు అడిగేందుకు వస్తున్న వారిని అడగాలని, 2019, 24 వరకు మేము చేసిన హామీలన్నింటినీ అమలు చేసిన ప్రజల వద్దకు ధైర్యంగా ఓటు అడిగేందుకు వస్తున్నామని పేర్కొన్నారు. రాష్ట్ర అభివృద్ధితో పాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల సంక్షేమం కోరుతూ అనేక పథకాలతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగయ్యాయని, అందరూ బాగుండాలంటే మళ్లీ వైఎస్ఆర్సీపీని అధికారంలోకి తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉందని, ఈ నెల 13న జరిగే ఎన్నికల్లో అందరూ ఫ్యాన్ గుర్తుకే ఓటు వేసి ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్న తనను, ఎంపీగా పోటీ చేస్తున్న వేణుంబాక విజయసాయిరెడ్డిలను అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.